అలాగే పారిశ్రామిక రంగంలో కూడా పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నంబర్ 1 స్థానం, పరిశ్రమల ఆకర్షణలో నంబర్ 1 స్థానం, ఎగుమతుల్లో నంబర్ 4 స్థానంలో ఈ రాష్ట్రాన్ని నిలిపెట్టారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతూ ఉందంటే, పరిశ్రమలు వస్తూ ఉన్నాయంటే, పారిశ్రామికవేత్తలు వస్తూ ఉన్నారంటే ఒకే ఒక రీజన్ ఉంది అధ్యక్ష, అది వైఎస్ జగన్. జగన్ అంటే ఇది ఒక పేరు కాదు అధ్యక్ష, ఇది ఒక బ్రాండ్ అని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. జగన్ అంటే ఏంటో ఒక మాటలో చెప్తాను అధ్యక్ష. జే అంటే జస్టిస్, ఏ అంటే అష్యూరెన్స్, జి అంటే గుడ్ గవర్నెన్స్, ఏ అంటే అడ్మినిస్ట్రేషన్, ఎన్ అంటే నో కాంప్రమైజ్. దట్ ఈస్ జగన్ అధ్యక్ష. జగన్ అంటే ఇది ఒక పేరు కాదు అధ్యక్ష, ఇది ఒక బ్రాండ్ అని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. జగన్ అంటే ఏంటో ఒక మాటలో చెప్తాను అధ్యక్ష. జే అంటే జస్టిస్, ఏ అంటే అష్యూరెన్స్, జి అంటే గుడ్ గవర్నెన్స్, ఏ అంటే అడ్మినిస్ట్రేషన్, ఎన్ అంటే నో కాంప్రమైజ్. దట్ ఈస్ జగన్ అధ్యక్ష. జే అంటే జస్టిస్, ఏ అంటే అష్యూరెన్స్, జి అంటే గుడ్ గవర్నెన్స్, ఏ అంటే అడ్మినిస్ట్రేషన్, ఎన్ అంటే నో కాంప్రమైజ్. దట్ ఈస్ జగన్ అధ్యక్ష. నిజంగా చాలా సంతోషం. ఈ రాష్ట్రంలో 2,14,000 శాశ్వత ఉద్యోగాలు కూడా జగనన్న అందించారు అధ్యక్ష. ఇంత గొప్ప పరిపాలన అందిస్తున్న జగనన్న ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ రాష్ట్రానికి శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఉందని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అలాగే చివరిగా ఒక మాట అధ్యక్ష, నిన్నేమో గవర్నర్ గారి ప్రసంగం టైంలో ప్రతిపక్షాలు బాయ్కాట్ చేశాయి. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే గవర్నర్ వ్యవస్థ అయినా రాజ్యాంగ వ్యవస్థ అయినా ప్రతిపక్షాలకి ఎప్పుడు నమ్మకం లేదు అధ్యక్ష. ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడితే రోజు గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చేవారు అధ్యక్ష. అలాగే ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతిసారి కూడా ఏదో గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారని 10 సార్లు చెప్పారు. చెప్పిన వాళ్ళు గవర్నర్ గారి ప్రసంగం వినకుండా వెళ్ళిపోవడం, బాయ్కాట్ చేయడం ఏంటి అధ్యక్ష. కానీ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని బాయ్కాట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ప్రజలకు ఇచ్చిన హామీలు 99% అమలు చేసిన జగనన్న ప్రభుత్వాన్ని చూసి హామీలు ఏమాత్రం అమలు చేయని వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పారిపోవడం అదేం పెద్ద ఈ విషయం కాదని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అలాగే గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గవర్నర్ గారి ప్రసంగాన్ని సమర్థిస్తూ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.